వెల్కమ్ టు ది మీడియామేటిక్స్. ఆపరేషన్ సింధూర్ యొక్క సత్తాని మొదటి రోజు చూసిన పాకిస్తాన్ రెండవ రోజు ఏడవడం మొదలుపెట్టింది. అయితే ఆ దేశం యొక్క అసెంబ్లీలో ఆ దేశ ఎంపీలు పాల్గొని పాకిస్తాన్ యొక్క స్థితి ఏంటి, పాకిస్తాన్ యొక్క భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్పి ఎంపీలు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే భారతదేశం నుంచి పాకిస్తాన్ని కాపాడుకోవడానికి అల్లాని ప్రార్థిద్దామంటూ ఆ దేశం యొక్క ఎంపీ తారిఫ్ ఇక్బాల్ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस. అంతేకాకుండా పాకిస్తాన్ లో జరిగే ఈ దాడులు చాలా హృదయాన్ని పిండేసేలా ఉన్నాయి, చూడలేకపోతున్నామంటూ పాకిస్తాన్ యొక్క యాంకర్ కూడా కన్నీటి పర్యంతమైన వీడియో చాలా వైరల్ గా మారుతుంది. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं।